ఒకసారి ఒక నిమిషం కార్తిక్ గారు వర్షన్ కూడా తీసుకుంటా. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సరే, దేవస్థానాలకు పోయినంత మాత్రాన క్షుద్ర పూజలే చేస్తారా? సో దేవుడిని మొక్కడం ఎవరైనా అది వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. సో కరువు రావాలని, వర్షాలు పడద్దని, సో రాష్ట్రం ఆగం కావాలని, ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాళ్ళకు అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు క్షుద్ర పూజల అస్త్రాన్ని ఎత్తుకుంటున్నారా? మీరు ఆ మంత్రం పాటిస్తున్నారా? సో ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పటికీ వాళ్ళు లీగల్ నోటీసులు ఇస్తే దానికి కూడా మళ్ళీ క్షుద్ర పూజలు ఎందుకు వేయించినావు చెప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా అయితే ఎవరు కుట్రని ఎవరు బాగుండొద్దని ఎవరు కోరుకుంటారంటే సాక్షాత్తు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రియమిత్రుడైనటువంటి వి ప్రకాష్ గారు ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్ తో మాట్లాడుకుంటే ఏమన్నాడు, ఈ ఏడాది వర్షాలు పడొద్దని బరాబర్ మొక్కుతున్నా ఈ వర్షాలు పడొద్దు అని మొక్కుతున్నా అని చెప్పిన మాట వాస్తవం కదా. దానికి హరీష్ రావుకు లింక్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా నేను ఓన్లీ కాంటెస్ట్ చెప్తున్నా సార్. నేను హరీష్ రావు గారి దగ్గరికి ఇంకా రాలేదు. లెట్ మీ కంప్లీట్. అయితే వారు ఆ రోజు నేను మొక్కుతున్నా వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నా అన్నప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ, ఏ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కార్యవర్గం కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఇక రాష్ట్రంలో వర్షాలు పడొద్దని మొక్కడం ఇది, అది తప్పని వారు ఖండించలేదు. ఈ రోజు కూడా సార్ హరీష్ రావు గారు లీగల్ నోటీస్ ఇచ్చి నా పరువుకు నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనే చెప్తున్నారు. కానీ ఒక్క మాట కూడా నో, నేను ఏ శుద్ర పూజ కూడా చెయ్యలేదు అని మాత్రం వారు చెప్పట్లేదు. అక్కడ నుంచి ఎంతసేపు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడుకుంటూ సెక్షన్ 17, ఆర్టికల్ 22 అని చట్ట ప్రకారము స్వేచ్ఛ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు సమర్థించుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మేము క్షుద్ర పూజలు చెయ్యలేదు అని ఎవ్వరు కూడా దాన్ని నో అని మాత్రం కన్ఫర్మ్ చేస్తలేరు. సో ఎక్కడైనా సరే ఎవరైనా సరే వాళ్ళు నో అని కన్ఫర్మ్ చేయకపోతే మీరు ఎస్ అని సాక్ష్యాధారాలు బయట పెట్టొచ్చు కదా, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లో, విజువల్స్, వీడియోలో పెడతాం సార్. బొట్లు పెట్టుకున్నాయో లేదంటే కపాలాలు, పుర్రెల దండేసుకున్నాయో ఏవో ఉంటాయి కదా. వచ్చినప్పుడు సార్ పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు పెట్టాల్సిన వేదిక పైన పెట్టాల్సిన ప్రొసీజర్ లో ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలనో అట్లానే పెడతాం. 100% పెడతాం. మా దగ్గర ఏం ఆధారం ఒకవేళ క్షుద్ర పూజలే చేయాలనుకుంటే ముఖ్యమంత్రి కుర్చీకే చేస్తారు కదా. సో కరువు కోసం, నీళ్ళ కోసం, వీటి కోసం చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కన్నా వీళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండకూడదు అనేది కదా వీళ్ళ అంతిమ లక్ష్యము. ఈ రోజు మార్నింగ్ కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రికల అంటే నేను ఓన్లీ ఎందుకు అనే దానికి సబ్జెక్ట్ చెప్తున్నా, ఇంటర్లింక్ చెప్తున్నా. కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయండి అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతుండ్రు. దాని కిందనే రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ఉంది, వర్షాలు విపరీతంగా పడతాయి అని చెప్పి వాడుతుంది. దాని కిందన గోదావరి ఉధృతంగా ప్రవహించడానికి అవకాశం ఉంది అంటే ఇంకా నీళ్ళు ఎత్తిపోయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నా. అంటే నేను ఎందుకు ఇంటర్లింక్ చెప్తున్నా అంటే వీళ్లకు ముఖ్యమంత్రి పదవి, రాజకీయాలు వీటన్నిటికన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా సుఖశాంతులతో ఉండకూడదు, కంటి నిండా పడుకోవద్దు, కడుపు నిండా తినొద్దు, వీళ్ళకి అదే వీళ్ళకి కావాల్సింది. సో ఈ యొక్క అనిశ్చితి ఏర్పడినప్పుడు ఇక ఆటోమేటిక్ ఇదంతా ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది, ముఖ్యమంత్రి గారి పైన చూపిస్తుంది. సో వీళ్ళకి ఏంది అంటే మోరార్లెస్ రాజకీయాల్లో ఎక్కడో చోట అనిశ్చితి అంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండకూడదు, ఏదో ఒక కష్టంతో, ఏదో ఒక భావోద్వేగంతో, ఎక్కడో దాంతో ఎంగేజ్ అయి ఉండేలాగా చేయడమే వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా మీరు చేయలేదు కదా, మీరు ఏం చేయలేదు కదా, చేయలేనప్పుడు నేరుగా చెప్పండి, లేదు నేను ఎక్కడ చేయలేదు చెప్పండి. ఒకటి కార్తిక్ గారు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? సో దేశంలో లేదంటే రాష్ట్రంలో క్షుద్ర పూజలు ఉన్నాయి, సో ఇట్లాంటి శక్తులు ఉన్నాయి, ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఒకటి ఉన్నది, దీన్ని నమ్మాలి, క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, క్షుద్ర పూజలు చేస్తున్నారు, అట్లాంటిదో వింగ్ ఉందని చెప్పేసి ప్రభుత్వమే ప్రజలకు కన్వే చేస్తుందా? నేను క్షుద్ర పూజలు నెగటివ్ ఎనర్జీ అని చెప్తానండి. ఎక్కడైనా సరే మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర దయ్యం ఉంటుంది. మన దగ్గర ఒక రకంగా చేస్తాం, ఇంకో దేశంలో ఇంకో రకంగా చేస్తారు. కానీ నేనేమంటున్నా, ఏదైనా సరే మంచిగా ఉన్నప్పుడు చెడు కూడా డెఫినెట్గా ఉంటుంది. సో మీరు 10 ఏళ్ళు మంచి చేయలేదు కాబట్టి ఇప్పుడు మంచి చేస్తున్న వాళ్ళని ఆపడం కోసం మీరు అన్ని శక్తులు ప్రయోగం చేశారు. ఏ శక్తి రాలేదు. రైతులను అడ్డం పెట్టారు, విద్యార్థులను అడ్డం పెట్టారు, ఉద్యోగస్తులను అడ్డం పెట్టారు, మహిళల్ని రికార్డింగ్ డాన్స్ చేసుకోమని మహిళలను అడ్డం పెట్టారు, స్కూటీలను అది అడ్డం పెట్టారు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలను అన్ని అడ్డం పెట్టారు. అన్ని విషయాలు కూడా తేలిపోయినారు. రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు, రైతు భరోసా అన్నారు, అన్నిట్లో తేలిపోయిన తర్వాత
అంటే మీ ఉద్దేశం ప్రకారం అన్ని సజావుగా ఉన్నాయి, 6 గ్యారెంటీలు విజయవంతంగా నడుస్తున్నాయి, మహిళలకు పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళకు ఒప్పుకున్నటువంటి నెల నెల పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేటువంటి తులం బంగారం ఇస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేటువంటి స్కూటీలు ఇస్తున్నాం, సో వాళ్ళకి ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతులు ఇస్తున్నాం, సో అవన్నీ ఇస్తున్నాం. కానీ ప్రతిపక్షం మా మీద బురద జల్లుతోంది అంటున్నారా? మేము 100% స్కేల్ పెట్టి గీత గీసి ఒక స్ట్రైట్ ఉన్నాం మనం నేనేం చెప్పి క్లెయిమ్ చేస్తలేను. బట్ ఉన్న కాడ ప్రజల దగ్గర వ్యతిరేకత లేదు, ప్రజలు ఒకవేళ అర్థం చేసుకుంటున్నారు. కరువు అనేది ప్రజలు కూడా సార్ ఒక్క నిమిషం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటి సరే చేసే పరిపాలనలో మైట్ నాట్ బి 100% కరెక్ట్, బట్ దే ఆర్ ఓకే ఫర్ 70 to 75% చేస్తున్నారు, పని చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నారు, ప్రజలు నమ్మిండ్రు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో తేలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ కి ఏం చేయాలో తెలియక పురాతనాల్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని పట్టుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకు మాకేం కాదు ఒక్క నిమిషం సార్, రాజకీయాల్లో రాజ్యము కుర్చీలు అన్న తర్వాత విషయం, కానీ ప్రజలకు చేటు చేయాలన్నటువంటి ఒక ఈ సంకల్పంతోని, ఈ చెడు ఆలోచనలతోని మేమేం బ్యాడ్ అయితలేము, వాళ్ళకు వాళ్ళే ఈ చర్చ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు పెద్ద దీన్ని సీరియస్ తీసుకొని ఏదో పెద్ద హైరాణ పడి గాబరా పడేటువంటి విషయం కూడా ఏం కాదు. సో నవ్వి కొట్టిపడేస్తారు జనరల్గా అయితే, ఏదో చేతబడులు చేస్తున్నారంట, క్షుద్ర పూజలు చేస్తున్నారంట.